జీవితంలో పెద్ద కళ ఏదైనా ఉంది అంటే సొంత ఇల్లు కట్టుకోవటమే. అవును కదా! ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద కోరిక ఏదైనా ఉందంటే అదే. సో, ఈ వీడియోలోకి వెళ్తే ఇది గృహప్రవేశం వీడియో. మా మేనమామ వాళ్ళు రీసెంట్లీ కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంట్లోకైతే వెళ్ళారు. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. గెట్ ఇన్ టు ది వీడియో. కొన్ని ఏళ్ల కళ, కొన్ని సంవత్సరాల కష్టార్జితం, కొన్ని నెలల నిద్రలేని రోజులైతే ఈ ఇల్లు తయారైంది. సో రండి లోపలికి వెళ్ళిపోదాం. ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం. సో ఎంట్రన్స్ బాగుంది కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఉన్న సోఫా సెట్ అయితే ఈ ఇంటి కోడలు తెచ్చుకున్నవి కొత్తవి. ఎంట్రన్స్ చాలా బాగుంది కదా, డోర్ చాలా బాగుంది. సో గణపతయ్యతో తయారు చేయించుకున్నారు, గణపతయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు. సో ఆ డోర్ మళ్ళీ చూపిస్తాను. ఈలోపు మనం లోపలికి వెళ్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ ముందు రోజు పాల్గొనిచ్చారు, నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ వ్రతం జరిగింది. ఇదే అనమాట. సో గోపురం కనిపిస్తుంది కదా మీకు, నమస్కరించుకోండి. అండ్ రండి, ఈ ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉందో, ఎలా చేయించారో అన్నీ చూపిస్తాను. సో మన ఇంట్లో కిచెన్ మేజర్ పార్ట్, దాంతోపాటు పూజా గది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇదిగోండి పూజా గది కిచెన్లోనే చేయించుకున్నారు. అండ్ చూస్తున్నారా, కిచెన్ మొత్తం ఇట్లా వుడ్ వర్క్తో డిజైన్ చేయించుకున్నారు. మొత్తం కబర్డ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా చాలా ప్లెసెంట్గా ఉంది. సో కనిపిస్తున్న ఫ్రిడ్జ్ అయితేనేమి, రాబోయే బెడ్లు అయితేమి అన్నీ కూడా ఈ ఇంటి కోడలివి. చూసారా కిచెన్వి ఎలా ఉన్నాయో, ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇట్లా కబర్డ్స్ అవి సెట్ చేయించుకున్నారు. ఇంకా ఇక్కడ ఇంటికి ఇన్స్టాల్ చేయాల్సిన ఫ్యాన్స్ అనమాట. కాకపోతే టైం లేక ఇంకా చేయలేదు. ఇంకా ముందు ముందు అన్నీ చేయించుకుంటారులేండి. ఇంకా ఇంటి విషయానికి వస్తే, లోపలికి వస్తే ఇది మే పెద్ద బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మొత్తం కబర్డ్స్ ఇలా వుడ్ వర్క్స్ చేయించారు. బాగుంది కదా, చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా మేనమామ అండ్ మా బాబాయి. మా మేనమామ ప్యాంట్ వేసుకున్న అతను. సో తనే ఇంటి ఓనర్. అండ్ ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టైప్ వచ్చింది. అండ్ ఇది లివింగ్ ఏరియా, సో హాల్ అన్నట్టు. ఇక్కడ టీవీ వస్తుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇంకొకరిది కోడలలో. సో ఈ యొక్క బెడ్రూమ్లో ఇక్కడ ఉన్నవి కూడా అన్నీ కొత్తవి అనమాట. సో ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ వచ్చింది. సో ఒకదానికి ఇండియన్, ఒకదానికి వెస్టర్న్ అలా పెట్టించుకున్నారు. సో మంచిగా ప్లాన్డ్గా చాలా బాగా ఆర్గనైజ్ చేసి కట్టించుకున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బయటికి వెళ్దాం. ఇందాక చెప్పాను కదా మీకు డోర్ చూపిస్తానని. ఇదిగోండి మన గణపతయ్య, కింద ఏమో కలశము. బాగుంది కదా, టైల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా ఫొటోస్ దిగకపోతే బాగోదు కదా. ఓకే, ఫైనల్ ఇదిగోండి మన గోపురము. ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకున్న గోపురము. ఇంక కనిపిస్తున్న అమ్మాయి ఇంటి రెండో కోడలు. ఇది ఎంట్రన్స్ అనమాట ఇంటి నుంచి. అక్కడ నుండే మనం ఇందాక లోపలికి వెళ్ళాం. అండ్ ఇక్కడ మా వారు అండ్ మా తమ్ముడు. ఇది యాక్చువల్లీ గృహప్రవేశం రోజు బ్లాగ్ ప్లస్ హోమ్ టూర్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ లైఫ్ లాంగ్ మెమరీస్గా గుర్తుండిపోతాయి కదా అన్నట్లు అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో స్పెక్స్ పెట్టుకుంది మా మమ్మీ. సో ఇక్కడ మా మామ అండ్ ఇంకా వాళ్ళ నలుగురు సిస్టర్స్. సో అన్నీ అప్లోడ్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా. యూట్యూబ్ అన్న ప్లాట్ఫామ్ చాలా గ్రేట్, ఎప్పటికీ ఉండిపోతాయి అన్నట్లు అప్లోడ్ చేసుకుంటున్నాను ప్రతిదీ. మా అటు చూడండి మా అక్కడ నుండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో యాజ్ ఇట్ ఈస్ కింద ఎలా ఉందో అలానే ఉంటుంది. డోర్స్ కానీ, ఇంకా వాడిన వుడ్ వర్క్ కానీ, ఫ్లోర్ కానీ, కలరింగ్ కానీ ఏదైనా సరే మొత్తం యాజ్ ఇట్ ఈస్ కింద ఎట్లా ఉన్నదో అట్లనే ఉంది. ఇది పూజా రూము, కిచెను మొత్తం ఇంకా ఇంకా ఒక్క సింగిల్ పర్సంటేజ్ కూడా డిఫరెన్స్ లేకుండా, వేరియేషన్ లేకుండా 2 ఫ్లోర్స్ ఈక్వల్గా కట్టారనమాట. చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్ చేశారేమో అనిపించింది. ఎందుకంటే ఎక్కడ ఏ తేడా రాకుండా డిజైన్ మొత్తం సేమ్ పెట్టించుకున్నారు, కింద మీద 2 సైడు.
సో కింద మీకు కొంచెం ఈజీగా ఉండి కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. చూడండి, ఇదే ఎగ్జాక్ట్ వ్యూ అనమాట కిచెన్ది అండ్ పూజా గదిది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. ఇక్కడ ఈ బెడ్రూమ్కి ఏమో వెస్ట్రన్ టైపు, ఆ నెక్స్ట్ రాబోయే బెడ్రూమ్కి ఏమో ఇండియన్ టైపు వాష్రూమ్స్ పెట్టి కట్టించారు. ఇది లివింగ్ ఏరియా అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్. అండ్ అక్కడ నుంచి బయటకు వస్తే కారిడార్. యాక్చువల్లీ డైరెక్ట్గా ఇంట్లోకి రాకుండా అటు ఎంట్రన్స్ నుంచి కారిడార్ వైపు వస్తే కామన్ వాష్రూమ్ వస్తుంది. సో ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ కాలు కడుక్కొని ఇంట్లోకి వస్తారు కదా, సో దానికోసం ఇలా ప్లాన్ చేశారు. ప్రతి రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ప్లస్ బయట కామన్ వాష్రూమ్ ఉంది. తిను ఇంటి పెద్ద కోడలు, సో పవర్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఈ హౌస్. అన్నీ చూసేసాం, మళ్ళీ టెర్రస్ చూడకపోతే బాగుంది కదా. రండి వెళ్దాం పైకి. అయితే ఇల్లు మామూలు విషయం కాదు, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 11 అవుతుంది అరౌండ్. ఇది ఈవినింగ్ ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడానికి ఇలా టేబుల్ పెట్టించుకున్నారు. సో ఇదిగోండి పెద్ద కోడలు ఫేస్ క్లియర్ వ్యూ. ఏంటండి ఇంకా కిందకి వెళ్ళిపోదాం. సో పైన కూడా చూసేసాం కదా, మంచిగా ఎండ ఉంది, అందుకే త్వర కిందకి వెళ్ళిపోతున్నాం. ఇది పైనుండి చూస్తే ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది పందిరి. ఇదిగోండి ఎంట్రన్స్, ఇక్కడ నుండి మనం లోపలికి వచ్చాము. ఇది పైన నుండి చూస్తే కింద భోజనాల కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు. ఇది వాష్ ఏరియా పైన. ఇదిగోండి ఇక్కడ పందిరి వేసుకొని ఆఫ్టర్నూన్ భోజనాలు ఉన్నాయి, దానికోసం ప్రిపరేషన్స్ జరుగుతుంది గృహప్రవేశం రోజు కాబట్టి. అండ్ ఇదిగోండి క్లియర్గా మీకు డోర్ ఎలా ఉంటుంది, డిజైన్ ఎట్లా ఉంటుంది అనేది ఇదంతా. నా ప్రతి వీడియోస్ చాలా లేట్గా వస్తున్నాయి, ఏమనుకోవద్దు, సారీ. ఇది ఎంట్రన్స్ అనమాట. వెనక మా వదిన అండ్ మా అల్లుడు. టీపాయి చాలా బాగుంది, సో నచ్చింది, అందుకే వీడియో తీసాను. అండ్ ఇక్కడ వదినలు అనమాట, ఇద్దరు వదినలే అవుతారు. సో వాళ్ళిద్దరు మీకు హాయ్ చెప్తున్నారు, చెప్పేయండి. హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? సో వెళ్ళినప్పుడు కాసేపు అట్లా ఫ్యామిలీ మెంబర్స్తో హాయిగా ఉంటుంది, సెలబ్రేట్ చేసుకున్నట్లు. ఎప్పుడో కలుస్తాం కాబట్టి. ఇది ఎంట్రన్స్ ఇంటికి, ఇదేమో పూజా మందిరము అండ్ కిచెన్. మనం ఎక్కడికి వెళ్ళినా దిగిన ఫొటోస్ పెట్టకపోతే మన వీడియో అనేది కంప్లీట్ అవ్వదు. అండ్ హౌస్ వ్యూ ఇది బయట నుండి ఇట్లా. తిను మా రెండో అన్నయ్య. ఇక్కడేమో ఫుడ్ ప్రిపరేషన్, మధ్యాహ్నం భోజనాల కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. ఇది అనమాట డెకార్ ఇలా చేశారు, చాలా అంటే చాలా బాగా అనిపించింది కదా. ఇల్లేమో అంటే మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు. సో వాళ్ళ బ్రదర్ ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ బాగుంటాయి కదా, సో హ్యాపీగా వాళ్ళు ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నారు. సో ఇవి కూడా ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి రీజన్ గుర్తుండిపోతాయి వాళ్ళందరికీ అని. అండ్ మా అన్న ఎక్కడికి వెళ్ళినా ఈ ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ పార్ట్. ఇక్కడ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ప్యాక్ చేస్తున్నాం. భోజనాలు అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా వెళ్ళేటప్పుడు, అది. సో ఒక ప్లేటు, అందులో తాంబూలం, ఇంకా అరటి పండు వేసి ఇస్తున్నాము. ఇంకా చాలా దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మాత్రం ఒక శారీ యాడ్ చేసి అందులో కవర్ పెట్టి ఇస్తున్నాం అనమాట. ఇది రిటర్న్ గిఫ్ట్స్ కోసం చేసిన ప్యాకింగ్. ఇట్లా అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాము, అందరం కలిసి కూర్చొని ఫాస్ట్గా చేస్తాము. ఈవిడే మా అత్త. ఇదంతా ప్యాకింగ్ గిఫ్ట్స్ ఇలా హడావిడి అవుతుంది మొత్తం ప్యాకింగ్.
ఇంకా ఆ తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అక్కడికి వెళ్ళాము, భోజనాలు చేసేసి నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఉమాలక్ష్మి నారాయణ వ్లాగ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.